ఎంతవరకు చదువుకున్నారు మరి అమ్మగారు? నేను చదువుకోలేదు నాన్న, స్కూల్కే పంపించలేదు నాన్న. తెలంగాణ ఆడబిడ్డని, ఆంధ్ర కోడలు. మీ గొంతులో ఎన్నో మధురమైన గానాలు వస్తూనే ఉన్నాయి. అదేలా? పొలంలో పని జరగాలంటే ఇంకా పాట పాడేవాళ్ళు. అక్షర జ్ఞానం లేకపోయినా ఆ కదలికలని మైండ్ లో రిమైండ్ చేసుకుంటూ పాడడం అలవాటు. మంచిరేల గువ్వవే నిన్ను ఎవరేమన్నారే. విత్ ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ గా ఇస్తున్నారు. జానపద గీతాలకే ఇన్స్పిరేషన్ కావాలి, వీడితో సంబంధం లేదు. ఒక్క పాటతోట ఇంటికే వచ్చింది ఇంటర్వ్యూ. తెరిత్తే మెరుస్తుంది మా బావిల్లు, వానొత్తే కూరుస్తుంది మా బావిల్లు. అయితే మా సార్ని బావని పిలుస్తా నేను. చిన్నపిల్లప్పుడు పెళ్ళయింది. వాళ్ళ సిటీ కాబట్టి కొంచెం ఎగస్టాల్ చేసుకుంటా. అంటే ఫస్ట్ హిందూనా? ఫస్ట్ హిందూనే నేను. ఓకే. బొట్లు, కనకదుర్గ పూజలు అన్ని చేసేదాన్ని. దుర్గమాత అంటే చాలా ఇష్టం. నమస్తే, వెల్కమ్ టు వాయు న్యూస్. అంతా కోల్పోయాము, ఇక జీవితంలో సాధించడానికి ఏమీ లేదు అనుకున్న వారిని ఎంతో మందిని రాత్రికి రాత్రే స్టార్ గా నిలబెట్టింది యూట్యూబ్. అలాంటి ఒక స్టార్ ఈరోజు మనతో ఉన్నారు. వారే రుంజా మరియమ్మ గారు. మరి రుంజా మరియమ్మ గారు తన జానపద గీతాలతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని పొందారు. వారి జీవిత నేపథ్యం గురించి వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? మేము బాగున్నాము. చెప్పండి రుంజా మరియమ్మ గారు, ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు మీరు? మేడం నేను రంగారెడ్డి జిల్లా సరైనగర మండలం నుంచి వచ్చా మేడం. ఓకే. మాది నెక్స్ట్ ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం అమ్మ వాళ్ళది బుద్ధాలు. ఓకే. అత్తగారి కృష్ణా జిల్లా జగ్గైపేట, ఆంధ్ర మేడం. తెలంగాణ ఆడబిడ్డని, ఆంధ్ర కోడల్ని. ఓకే. అటు తెలంగాణని కవర్ చేశారు, ఇటు ఆంధ్రాని కవర్ చేశారు మేడం. ఎంతవరకు చదువుకున్నారు మరియమ్మ గారు? మేడం నేను ఏం చదువుకోలేదు నాన్న, స్కూల్కే పంపించలేదు నాన్న. ఓకే. అంటే అసలు ఏం చదువుకోలేదు, అక్షర జ్ఞానం లేదు. అక్షర జ్ఞానం లేదు. కానీ మీ గొంతులో ఎన్నో మధురమైన గానాలు వస్తూనే ఉన్నాయి. అదేలా? ఎలా అంటే మేడం, చిన్నప్పటి నుండి పొలం పనులకు వెళ్ళేవాళ్ళం. ఓకే. అమ్మ పొలం ముఠా మేస్త్రి. అయితే నాటికెళ్ళిన కాడ నుంచి పొలంలో పని జరగాలంటే ఇంకా పాట పాడేవాళ్ళు. ఆ పాటను బట్టి అది కోరస్ వెనక అందుకునేదాన్ని. అది నా మైండ్లో ఫీడ్ అయింది. ఓకే. గుర్తుగా ఉంచుకొని ఇంకా పాడటం నాకు అట్లా అలవాటు అయింది. అక్షర జ్ఞానం లేకపోయినా ఆ కదలికలని మెదడులో మైండ్ లో రిమైండ్ చేసుకుంటూ పాడడం అలవాటు. అవును మేడం. సో మీ ఫస్ట్ పాట ఎప్పుడు పాడారు? ఫస్ట్ పాట మేడం నేను మా టీవీకి వైఫై పెట్టించాను. ఫస్ట్ కరోనా స్టార్టింగ్ అప్పుడు టీవీకి వైఫై పెట్టించాను. ఓకే. దానిలో పాటలు వస్తున్నాయి. ఈ కొండన్న పాడిన పాటలు కనకక్క వీళ్ళందరూ పాడారు. కొండన్నది మంచిరేల గువ్వవే నిన్ను ఎవరేమన్నారే అన్న సాంగ్ పాడిన పాటలు వస్తుంటే, కొండన్న పాడుతుండు, ఇప్పుడు కనకక్కలందరూ పాడుతున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ఫోన్ చేశాను మేడం. ఓకే. ఫోన్ నెంబర్ చిన్నగా రాసుకొని దానికి కాల్ చేసినప్పుడు మీకు ఏం సాంగ్స్ వచ్చని అడిగారు. నాకు వచ్చిన సాంగ్స్ వాళ్ళకి పంపించినప్పుడు ఏం చేశారంటే, అమ్మ నువ్వు ఒకసారి మరి మా ఛానల్లో పాడిన పాట అది వచ్చు కదా, మరి దాన్ని నువ్వు ఫస్ట్ వాడతావా మీదే వాడతావా అంటే, సార్ నేను మాదే వాడతా అన్న. రమ్మన్నారు మేడం. జీడిమెట్లు వెళ్ళి మా అమ్మ చెప్పిన సాంగ్ అది. ఫస్ట్ నేను నేర్చుకున్న సాంగ్ కూడా అదే, నాకు పేరు తెచ్చిన సాంగ్ కూడా అదే. ఓకే. ఆ సాంగ్ వాడే. అంటే ఫస్ట్ టైం మీరు ఫస్ట్ పాటని ఛానల్లోనే పాడారు? ఛానల్లోనే పాడా. వెళ్ళటం ఛానల్లోనే పాడా, రికార్డింగ్లోనే. ఇంటర్వ్యూ అలాంటిది కాదు. అయితే అలాంటప్పుడు సార్ వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేశారు, కొత్త వాళ్ళు అయినా. నెక్స్ట్ పాటకి కరల సీన్ గారని బాసంల బియ్యం అన్న పాటకి మళ్ళీ మూడో పాటకి మా సార్ మీదనే పాట రాసినాం. మీరు ఫస్ట్ పాట తోటి గుర్తింపే వచ్చిందన్నారు కదా, ఆ పాటను ఒక్కసారి మన ప్రేక్షకులతో. తప్పనిసరిగా మేడం. ఇంత నాడు ఈత పెళ్ళ గంపనాడు, ఇంత నాడు ఈత పెళ్ళ గంపనాడు, అరే ఈడు రంగడి జొన్న శైలానో సాలెటి నాగో దోసకాయ ములకొచ్చెను రో, ఈడు కావాల జోడు కావాల ఈడు రంగడు మామ కావాల, ఈడు కావాల జోడు కావాల ఈడు రంగడు మామ కావాల, మామ కొడుకు మొత్త దొక్కితే సాలేటి నాగో తలుపు సాటు నవలుపులిద్దోయే, అరే మైల భూములైగో మమ్మగారి పల్లెలైగో, మైల భూములైగో మమ్మగారి పల్లెలిగో, అరే మనము కలిసిన గుళ్ళు విదిగోరో సాలేటి నాగో సల్లలమ్మిన పల్లెలైగోరా,
అరే మనము కలిసిన గుళ్ళు విదిగోరా సాలేటి నాగో సల్లలమ్మిన పల్లెలై గోరా. చాలా బాగా పాడారు, విత్ ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్ గా ఇస్తున్నారు అసలు. ఇవ్వాల మేడం, జానపద గీతాలకే ఎక్స్ప్రెషన్ కావాలి, ఈడుతో సంబంధం లేదు, అంతే ఎక్స్ప్రెషన్ తోటే ఉంది. అసలు మీలో ఎక్కడ వణుకు బెనుకు ఏది లేదు అసలు. ఎంత అసలు ఎంత ఫన్నీగా సరదాగా వెళ్ళిపోతున్నారు. అవును మేడం, నాకు అది ఫస్ట్ నుంచి ఇష్టం నాన్న. సో మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఏదంటే? గుర్తింపు తెచ్చిన పాట అంటే ఈ ఫస్ట్ పాట ఇది. నెక్స్ట్ ఈ పాటని బట్టి ఫోక్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చారు, తెలంగాణ ఫోక్ ఛానల్ వెంకట గారు ఇంటర్వ్యూకి వాళ్ళు వచ్చినప్పుడు. అంటే మీరు ఎన్ని పాటలు పాడాక ఇంటర్వ్యూకి వచ్చారు? ఒకే పాట పాడిన తర్వాత ఇంటర్వ్యూకి ఒక్క పాటతోటే ఇంటికే వచ్చింది ఇంటర్వ్యూ. సూపర్. ఇంటికి ఇంటర్వ్యూ వచ్చినప్పుడు నేను ఒక సాంగ్ పాడా, ఏంటంటే తెరిత్తె మెరుత్తది మా బావిల్లు వానొత్తె కూరుస్తది మా బావిల్లు, తెరిత్తె మెరుత్తది మా బావిల్లు వానొత్తె కూరుస్తది మా బావిల్లు. అరెరె బారి బారి కొలువులంట మా బావాకు బాలుకి నూనె లేదు, మా బావాకు బారి బారి కొలువులంట మా బావాకు బాలుకి నూనె లేదు, మా బావాకు పోలీసు అరే పోలీసు పోలీసు నవకారంట, మా బావాకు పొయ్యి మీద కుండే లేదు, మా బావాకు పొయ్యి మీద కుండే లేదు, మా బావాకు తెరిత్తె మెరుత్తది మా బావిల్లు వానొత్తె కూరుత్తది మా బావిల్లు. అరే కంకార మిల్లులంట, మా బావాకు కాలుకి చెప్పేలేదు, మా బావాకు కాలుకి చెప్పేలేదు, మా బావాకు తెరిత్తె మెరుత్తది మా బావిల్లు వానొత్తె కూరుత్తది మా బావిల్లు. అంటే మీరు ఓన్గా మీరే సాంగ్స్ రాసుకోవడం జరుగుతుందా? లేదు మేడం, సెకండ్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి, రాసిన సాంగ్స్ కొన్ని ఉన్నాయి. ఈ సాంగ్స్ ఏంటిదంటే ఇది నేను రాసింది. ఫస్ట్ నన్ను ఇచ్చేటప్పుడు పూరిల్లు మాది, మా అత్తగారు వాళ్ళది, నడికొప్పున కొంచెం కన్నాలు కనపడుతున్నాయి. అయితే మా సార్ని బావని పిలుస్తా నేను, చిన్నపిల్ల అప్పుడు పెళ్ళయింది. మీ సార్ని మీ పోలీస్ సార్ గా భావించుకొని మీ అయితే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అన్నట్టు. వాళ్ళ సిటీ కాబట్టి కొంచెం ఎగస్ట్రాలు చేసుకుంటా పాయింట్లు వేసుకుని వస్తారు సిటీ వాళ్ళు, షూ వేసుకుని. దాన్ని బట్టి షూ తింటి వేసరి కాదు, ఇది తెరిత్తి మెరుతుంది అంటే వర్షం వస్తే ఇది మురుగుల మెరుపులు అప్పుడు ఏముంది ఆడ, అట్లాగే దానికి ఒక మీనింగ్ ఆ పాట. ఇంకా స్టేజ్ షోలు కూడా చేస్తారా మీరు? టేస్ట్ షోలు కూడా చేస్తాం. ఎన్ని చేస్తారు ఇప్పటి వరకు? అయితే 2-3 చేసిన మేడం. టేస్ట్ షోల మీద పాటలు మామూలుగా సినిమా సాంగ్స్, పార్టీ సాంగ్స్, స్టేజ్ పాటలు ఏమంతగా ఉండవు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు అంటేనే కొంచెం టిక్కుకుంటాయి అన్నమాట, అది నిలబడి స్పీకర్ పట్టుకుని పాడేది కదా మేడం. స్టేజీ కూడా 4-3 చేసినాం. అయితే ఇప్పుడు మీరు స్టేజ్ మీద పాడారన్నారు కదా, స్టేజ్ షోస్ ఒక 2-3 ఇచ్చానన్న. సో అక్కడ ఎలాంటి పాటలు పాడేవారు? అమ్మ స్టేజీ మీద ఏం పాటలు పాడానంటే, ఇప్పుడు మామూలుగా సినిమా సాంగ్ పాడమని అడిగారు, సినిమా సాంగ్ పాడిన ఒకటి మటుకి పార్టీ సాంగ్ పాడమని అడిగారు. ఆ పార్టీ అప్పుడు తెలంగాణ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం పాడాలనుకున్నంటే, నేను ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఈ స్టేజ్ మీద మొన్న స్టేజ్ మీద ఈ పాట పాడిన మన రేవంత్ రెడ్డి సార్ గారికి. రామన చందనాలో ఎన్నిల రేవంతన్న కొందనాలో, రామన చందనాలో ఎన్నిల రేవంతన్న కొందనాలో, ఆ ఏ ఊరి బాలలమ్మ ఎన్నిలో ఎన్నిలా, ఏ తల్లి బిడ్డలమ్మ ఎన్నిలో ఎన్నిలా, ఏ ఊరి బాలలమ్మ ఎన్నిలో ఎన్నిలా, ఏ తల్లి బిడ్డలమ్మ ఎన్నిలో ఎన్నిలా, పరిగెత్తే యువకులమ్మ ఎన్నిలా, ఇల్లు కాంగ్రెస్ అయి ముచ్చాలమ్మ ఎన్నిలా, అరే రామన చందనాలు ఎన్నిలా రేవంతన్న వందనాలు, అరే రణదిగి రేవంతన్న ఎన్నెలో ఎన్నెలా, రాజుగానే మారిండే ఎన్నెలో ఎన్నెలా, రణదిగి రేవంతన్న ఎన్నెలో ఎన్నెలా, రాజుగానే మారిండే ఎన్నెలో ఎన్నెలా, పేదోళ్ళ అందరికీ ఎన్నెలా తన ప్రేమగానే నిలిచిండే ఎన్నెలా, అరే రామన చందనాలు ఎన్నెలా రేవంతన్న కొందనాలు. సో అంటే పార్టీ అంటే అభిమానము? కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం మేడం. ఆధార్ కార్డు పెట్టిండు, చాలా బాగుంది అది. అయితే ఆ ఆధార్ కార్డు మీద ఒక చిన్న, అది కూడా స్టేజ్ మీద ఏమని పాడినంటే, ఆధార్ కార్డు నోయమ్మ నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డు నోయమ్మ రేవంత్ రెడ్డి ఎక్కిండు ఆ సారు వందనాలు నేను చెప్పుతాను చూడు, రేవంత్ రెడ్డి ఎక్కిండు ఆ సారు వందనాలు నేను చెప్పుతాను చూడు, ఈ 7 గంటలకే ఎక్కి నేను నైట్ 10ంటికి దిగుతా, అబ్బా ఆధార్ కార్డు నోయమ్మ నేను అందరికి ముందుంటానమ్మో, ఆధార్ కార్డు నోయమ్మ
అది బీరువాలో పెడితే బిక్కి బిక్ అన్నాను, సంచిలో పెడితేను సమ్మగిల్లిపోయా. బీరువాలో పెడితే బిక్కి బిక్ అన్నాను, సంచిలో పెట్టితే సమ్మగిల్లిపోయా. కాంగ్రెస్ పార్టీ వచ్చి నన్ను పల్లె వెలుగు బస్సు ఎక్కే, కాంగ్రెస్ పార్టీ వచ్చి నన్ను పల్లె వెలుగు బస్సు ఎక్కే. నేను ఆధార్ కార్డు నోయమ్మ, నేను అందరికి ముందుంటానమ్మో ఆధార్ కార్డు నోయమ్మ. ఓకే, అంటే ఫ్రీ బస్ గురించి ఇప్పుడు ఆ పార్టీ గురించే కాబట్టి మంచి పనులు చేసిండు కాబట్టి. ఇప్పుడు ఎన్ని పాటలు పాడుంటారమ్మా మొత్తం మీరు? యూట్యూబ్లో 6 సాంగ్స్ పాడిన, ఇంటర్వ్యూలో 17 ఇంటర్వ్యూ మేడం ఇది. ఓకే, 6-7 సాంగ్స్ దాకా పాడిన. 6-8 సాంగ్స్ కి 17 ఇంటర్వ్యూల అంత క్రేజ్ వచ్చేసింది. 2 సొంతంగా రాశా. మీరు రాసారా? నేను రాసా పాట. నైస్. అయితే నేను రాసిన పాట, ఆ పాటని మొత్తం పాడితే చాలా బాగుంటది. ఓకే, ఇప్పుడు పాడండి. అయితే బైక్ కొన్నాం మేము. అంటే బైక్ ఏం కాదు, అది టీవీఎస్ కొన్నాం. బాబు గురించి కాదు, మా సార్ కొన్నాడు. క్రీస్తు కళాకారుడు ఒక అబ్బాయి పాటలు సార్ ఉన్నారు. అయితే వాళ్ళది రాయవరం. అయితే తను బైక్ కొన్నాడు. దాని మీద ఒక పాట రాయాలి. ఒక మా ఫ్రెండ్ యశోదని సింగర్ ఏమో. అయితే అక్క నాకు ఒక బావ మరదల పాట కావాలి అని చెప్పి అడిగింది. అయితే తన స్టోరీని బట్టి ఆ రాయవరం అబ్బాయి మీద మా బైక్ను బట్టి పాడిన. ఓకే. కొత్త బైక్ మీద పోత కొంటె చూపులేలనయ్య, కొత్త బైక్ మీద పోత కొంటె చూపులేలనయ్య. నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా. కొత్త బైకు నీనెరిగా కొంటె చూపు చూడెరిగా, కొత్త బైకు నీనెరిగా కొంటె చూపు చూడెరిగా. ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు. అరే ఒట్టి చేపల కూరండిన ఒక్క బుక్క దిని పోరా, ఒట్టి చేపల కూరండిన ఒక్క బుక్క దిని పోరా. నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా. ఒట్టి చేపల కూరల్లా ఒక్క బుక్క దినల్లా. ఆగవే పిల్లో నా కంపెనీకి టైమాయే, ఆగవే పిల్లో నా కంపెనీకి టైమాయే. ఎత్తు కల్లావాడాయం స్టైలు పడుతున్నావు, ఎత్తు కల్లావాడాయం స్టైలు పడుతున్నావు. నిలబడు పిలగో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా. ఎత్తు కాళ్ళు కాదు ఎమ స్టైలు పడలేదు. ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు. సో ఇది మీ బావ మరదల పాట అన్నట్టు. వాళ్ళిద్దరికి పెళ్లి సంబంధాలు కుదిరినాయి మేడం. తను మర్చిపోయింది ఆమెని. ఓకే. ఆ అమ్మాయికి గుర్తుంది. మర్చిపోయినాక ఆయన పెళ్లి చేసుకుని పిల్లలైండ్రు. తనకు గుర్తుంది. ఇద్దరు అనుకోకుండా పాటలను కలిశారు. అయితే దాన్ని బట్టి ఈమె పాట రాసింది మరదలు. చిటికనేలు పట్టుకొని చివరిదాకా తోడుంటా రావే పిల్లో, నిన్ను తాలిగట్టి ఏలుకుంటా రావే పిల్లో, నిన్ను తాలిగట్టి ఏలుకుంటా రావే పిల్లో. మనం రాయవరం బోదామి రావే పిల్లో, మనం రాయవరం బోదామి. ఇంకో పాట కూడా అన్నారు. ఇంకో పాట మా సార్ మీదనే రాసిన సార్. మా సార్ కొంచెం కలర్ నల్లగా ఉంటాడు. సిలికేమో పచ్చనా కోయిలేమో నల్లనా, చింతకాయ పుల్లనా నా మగుడు నల్లనా, చింతకాయ పుల్లనా నా మగుడు నల్లనా. నల్లా నల్లని వాడే నా మగుడు, నల్లాని వాడమ్మో నా మగుడు. అరే నల్లా నల్లని వాడే నా మగుడు, నల్లాని వాడమ్మో నా మగుడు. అరే మేడంటే మిద్దంటాడు నా మగుడు, పువ్వంటే కాయ అంటాడు నా మగుడు. మేడంటే మిద్దంటాడు నా మగుడు, పువ్వంటే కాయ అంటాడు నా మగుడు. మంచి జోడైనా కాదమ్మా నా మగుడు, మంచి వీడైనా కాదమ్మా నా మగుడు. సిలకేమో పచ్చనా కోయిలేమో నల్లనా, చింతకాయ పుల్లనా నా మగుడు నల్లనా, చింతకాయ పుల్లనా నా మగుడు నల్లనా. అందమైన చిన్నదాన్ని అపరంజి ఉన్నదాన్ని, అందమైన చిన్నదాన్ని అపరంజి ఉన్నదాన్ని. కోలమకం చిన్నదాన్ని కొంటెతన ఉన్నదాన్ని. అరే నల్లా నల్లని వాడే నా మగుడు, నల్లాని వాడమ్మో నా మగుడు. అంటే ఇక్కడ మీరేమో అందగత్తే, మీ ఆయననేమో పాపము. అట్లని కాదులే కానీ ఇక బ్లాక్ మీద కొంచెం అట్లా పాట రాసిన. ఆల్మోస్ట్ మీ పాటలన్నీ మీ ఇంటికి సంబంధించి మీ వారిని ఊహించుకుంటూ పాడే పాటలు ఏమనిపిస్తున్నాయి? అయ్యే అంటే జీవితంలో దెబ్బతిన్న ఒక పులిలాగా అయింది మేడం. ఇన్స్పిరేషన్ బట్టి అట్లా పాటలు దానంతట అయ్యే వచ్చేస్తాయి అనమాట. లేదు, చాలా బాగా పాడుతున్నారు. అసలు పాడిన ప్రతి పాట కూడా చాలా అందంగా వర్ణనాతీతం అసలు. అయితే సినిమాలకు పోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను పల్లెటూరు నుంచి వచ్చే కదా. అయితే అది సిటీ కదా. జగ్గపేటలో 6 సినిమా హాళ్ళు ఉన్నాయి. కృష్ణా జిల్లా జగ్గపేట కాబట్టి ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే పొలం పనులు చేసుకుని పొలాలలో ఉన్న వాళ్ళకి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మేడం. అప్పుడు తెరలతో సినిమాలు వేసేది.
దాన్ని బట్టి సార్ని సినిమా తీసుకోమని అడిగితే ఎన్నిసార్లు అవుతుంది అయితే దానిలో ఆ సినిమా పదాన్ని కూడా ఒకటి కలిపిన ముద్దు ముచ్చట లేదే నా మగుడు మూర పూలైన దేడమ్ము నా మగుడు అరే ముద్దు ముచ్చట లేదే నా మగుడు మూర పూలైన దేడమ్మ నా మగుడు నాకు వీడైనా కాదమ్ము నా మగుడు మంచి జోడైనా కాదమ్మ నా మగుడు. ఇప్పుడు మీ హస్బెండ్ గురించి తీసుకొచ్చారు కాబట్టి కొద్దిసేపు వారి గురించి కూడా మాట్లాడదాం. ఏం చేస్తుంటుంటారు మీ సార్? సార్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కమ్మర పని చేసేది నాకు. ఓకే. కొడవలి గొడ్డలు. అయితే ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ వలస వచ్చినావు నాన్న. వలస వచ్చేటప్పుడు బాబు 3 చదువుతుండు, పాప 7th క్లాస్ చదువుతుంది. ఎన్ని ఇయర్స్ కిందట వచ్చారు? 20 సంవత్సరాల దాకా. 25 బహుశా 20 సంవత్సరాలు కావచ్చు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు పనులు ఏం లేవు, నాకేం పని రాదు సిటీలో. అయితే ఇళ్ళ పనులు అవి కూడా తెలియదు. ఒక ఇంటి వాళ్ళ ఇంటికి ఆడ కిరాయికి పోయినప్పుడు వాళ్ళ కోడలు చాలా మంచోళ్ళు. ఆంటీ నీకు మిషన్ కుట్టడం వచ్చు కదా, మా అత్త టెంట్లు కుట్టబోతుంది పొమ్మని చెప్పింది. అయితే ఆమెను అడిగితే అన్నది మీ మందికి రాదు అన్నది. ఇక్కడ తెలంగాణ భాష కొంచెం ఎట్లా ఉంటది కదా, మీ మందికి రాదు మేరీ అన్నది. అంటే వత్తది పిన్నా నాకు మిషన్ వచ్చు నేను వస్తా అని అడిగినప్పుడు రాదు వద్దన్నది మేడం. వద్దన్నప్పుడు నేనేం చేశానంటే ఒకసారి తీసుకెళ్ళు నచ్చితే ఈ డబ్బులు లేకుంటలేదంటే వాళ్ళకి 70 రూపాయలు ఇస్తే నాకు 30 రూపాయలు ఇచ్చింది కూలి. 20 సంవత్సరాల కింద. అదే పనిని నా సొంతంగా నేర్చుకొని ఆ 30 రూపాయల కూలిని ఇప్పుడు రోజుకి 1000 రూపాయల కూలి లెక్క చేసిన. ఆ కూలి చేసుకుంటూ 2 బిడ్డలను చదివించిన, పాపని జిఎం నర్సింగ్ చేయించిన. పెద్దోళ్ళే. బాబు డిగ్రీ 5 ఇయర్స్ చదివిండు. ఇక ఏదో చిన్న టాలీ కొనుక్కున్నాం. ఇక ఇదే పని చేసుకుంటూ ఇట్లా ఉన్నాం. ఈ మధ్య కాలంలో అంకుల్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక నాతో పనికి రాలేకపోతుండు, కొంచెం ప్రాబ్లం ఉంది. ఉన్నప్పుడు బాబే నడుపుతుండు, నడుస్తుంది ఇట్లా బాగానే నడుస్తుంది. కాకపోతే దేని ఎవరికి సేదాకుండా దేవుడు ముందుండి నేను వెనక నడిచిన. అంతకుముందు మీలా బొట్లు కాటలు అన్ని పెట్టుకుని బాబు కాలు నూరు పడిపోయినప్పుడు 25 సంవత్సరాల క్రితం మాట బాప్తిష్టం తీసుకున్న టీపీఎం సంఘం. అంటే ఫస్ట్ హిందూనా? ఫస్ట్ హిందూనే నేను. బొట్లు కనకదుర్గ పూజలు అన్ని చేసేదాన్ని. దుర్గమాత అంటే చాలా ఇష్టం. హిందూ పాటలు కూడా చాలా బాగా పాడేదాన్ని. సీతమ్మోరి పాట. మరొక పాట పాడండి. సత్యసాయి జిల్లాలో కోరింట్ల మండలములో ఒక్కడివే కొడుకువి పుట్టినవా ఓ సకనైనా మురళి నాయక ఒక్కడివే వెళ్ళిపోయినావా బొంబాయి దేశమెల్లి కాయ కష్టము చేసి మేము కష్టపాడి సాధితి మీ కొడుకు ఓ సకనైనా మురళి నాయక కాశ్మీర్లో కాలిసి వేశారా పంజాబు నుంచి నీవు కాశ్మీరీ బార్డర్కి అనుకోకుండా డ్యూటీ వేసిండ్రా ఓ సకనైనా మురళి నాయక ఎక్కడంగా వస్తావు నా కొడుకా పాకిస్తాను ప్రజలంతా ఇండియా మీదికి వచ్చి యుద్ధములే కాలిసి వేసిండ్రా ఓ సకనైనా మురళి నాయక ఎప్పుడు నువ్వు వస్తావు నా కొడుకా. చాలా చక్కగా వాడారు. సో ఇంకా చెప్పండి అమ్మా మీ గురించి, మీ జీవితంలో అనుభవించినటువంటి అంటే ప్రెజర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏ కష్టం కలిగినా ఏదో ఒక పాట పాడుతూనే ఉంటా. ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా? దేవుడు పాటలు అన్నా ఇది జానపద గీతాలు ఏదో ఒకటి పాడుతూనే ఉంటా. అరే రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీసాడు, రాగి సెట్ ఎక్కాడు రాగాలు తీసాడు, రోగమన్నా వచ్చి సావదేమే ఈడి రాగాల మీద మన్ను బొయ్య, రోగమన్నా వచ్చి సావడేమే ఈడి రాగాల మీద మన్ను బొయ్య, ఈయన్ని నేనేమన్ననా ఈ డబ్బ సొమ్మేమన్న తిన్నానా, ఈయన్ని నేనేమన్ననా ఈ డబ్బ సొమ్మేమన్న తిన్నానా, కోటప్ప కొండకి జాతరకి నేను పోతే, కోటప్ప కొండకి జాతరకి నేను పోతే, కొంగు బట్టన్నా లాగడేమే ఈడి కోతి మొఖం మీద మన్ను బొయ్యా, కొంగు బట్టన్నా లాగడేమే ఈడి కోతి మొఖం మీద మన్ను బొయ్యా, ఈయన్ని నేనేమన్ననా ఈ డబ్బ సొమ్మేమన్న తిన్నానా,
ఈయన్ని నేనేమన్నా ఈ డబ్బ సొమ్మేమన్నా తిన్నానా సేను తిరిగి సరకాయ నిందెత్తే సేను తిరిగి సరకాయ నిందెత్తే గిల్లుకొని తినలేక గిచ్చొత్తడే ఈయన్ని నేనేమన్నా ఈ డబ్బ సొమ్మేమన్నా తిన్నానా ఈయన్ని నేనేమన్నా ఈ డబ్బ సొమ్మేమన్నా తిన్నానా. ఇంత చక్కగా పాడుతున్నారు కదా, మరి సినిమా రంగంలోకి వెళ్ళాలి అనే ఆలోచన లేదు? ఉందిలే కానీ మేడం మాలాంటి వాళ్ళు ఎవరు తీసిపోతారు, మన వెనక బడ్జెట్ లేదు సపోర్ట్ లేదు. ఓకే, అందుకు ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తానే ఉన్నా. చూద్దాం, దేవుడి చిత్తం అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా రావాలని కూడా కోరుకుంటాం మేము కూడా. ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు మీ పిల్లల నుంచి ఎలాంటి రెస్పాన్స్, అంటే మా అమ్మ మంచిగా పాడుతుంది అంటారా? బాగా ఒక్కడే అలాంటి రెస్పాన్స్ ఇస్తాడులే కానీ ఇంకా పోవడానికి నచ్చదు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మేడం నా లక్ష్యం ఏంటిదంటే నేను ఫస్ట్ నుంచి పాడుతున్నా కాబట్టి నాకు అదే ఇష్టం. నేను అట్నే పాడుకుంటుంటా. నా పాటలు అంటేనే చాలా ఇష్టం. నాన్న భాగవతాలు వేసినప్పుడు రాముడికి వేసిండు. బ్యాక్గ్రౌండ్ నాన్నగారి నుంచి ఉంది అన్నట్టు పాడేది నాన్న రాముడికి వేసినప్పుడు ఒక పాట 11 సంవత్సరాల పిల్లప్పుడు, మీరు 11 సంవత్సరాలు నాన్నకి ఇట్లా వచ్చి నేర్పించిపోతున్నప్పుడు ఆయనకి అర్థం కాకపోతే చదువు రాదు ఒక పాట. దశరథ నందనుడో నా తండ్రి కావలే గుణ సుందరుడో దశరథ నందనుడో కన్న తల్లి నవే కమిసెలియ దేవి నా తల్లి కావాలే కన్న తల్లి నవే ముగ్గురు తమ్ములురా నా సేవలు చేయుదురిలలో ఎప్పుడు ముగ్గురి తమ్ములురా ధరణిలో అయ్యో జారాజు మా తండ్రియో కేసారుడు నా తండ్రి కీర్తికే వాయుండు. అసలు ఈ పాట రాదు అనేది ఉండదు ఇక మీకు. అయితే అప్పట్లో కూడా ఒక తెరలు కట్టి సినిమా వచ్చింది, భీష్మ రామారావు భీష్ముడికి వేసిండు అర్జునుడికి వేసిండు. ఓకే, అయితే అప్పుడు ఒక 5 స్నానం చేయటానికి వస్తారు నీళ్ళలో, అప్పుడు ఒక సినిమా పాట నా మైండ్ లో ఉంది. ఓ నైస్, పాడండి. అయితే అది నీళ్ళలో ఉండి పాడతారు. ఆయన పడవేసుకొని వస్తున్నప్పుడు హైలో హైలో హైలేసా హముసగనే నా పడువా హైలో హైలో హైలేసా హముసగనే నా పడువా ఉయ్యాలలోగినది ఊగిసలాడినది ఉయ్యాలలోగినది ఊగిసలాడినది ఎవరో నారాజు చెంతకు చేరాడు ఎవరో నారాజు చెంతకు చేరాడు హైలో హరే హైలో హైలేసా హముసగనే నా పడువా హైలో హైలేసా హముసగనే నా పడువా. అంటే యాక్చువల్లీ అసలు మీరు పాడిన దానికంటే మీ ఎక్స్ప్రెషన్స్ కే నేను ఇంప్రెస్ అయిపోతున్నాను. పాట పాడితే అప్పుడు నేను నవరసాలు గురువారు మేడం, ఇప్పుడు పాట పాడేదానికంటే యాక్టింగ్ ఎక్కువ ఉంది. అవునవును. అయితే మా ఆయన ఎక్కడ పడిపోయిందంటే వాళ్ళ కాడికి ఇచ్చేటప్పుడు ఒక పాట ఉంది, అమ్మ నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మ అమ్మ నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మ ఎతికి ఎతికి ఇచ్చావమ్మ తలమారి జగ్గయ్యపేట 3 ఎకరాల చేనన్నాడు ముగ్గురి అన్నల తోడన్నాడు 3 ఎకరాల చేనన్నాడు ముగ్గురి అన్నల తోడన్నాడు ఆ 3 ఎకరాల చేను లేదు ముగ్గురి అన్నలు తోడే లేరు అమ్మ నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మా ఏ అలవాటు లేదన్నారు ఎంతో మంచి వాడన్నారు ఏ అలవాటు లేదన్నారు ఎంతో మంచి వాడన్నారు పొద్దుకి తసాలు వాడు పొరలాడుకుంటే వస్తుండమ్మా అమ్మా నన్ను గన్నావమ్మా కష్టపడి పెంచావమ్మా. ఇది మీ ఆయనను ఊహించుకుంటూ పాడుతూనే ఉన్నారు మీరు. అయితే నాటుకెళ్తాం మేడం, నాటుకెళ్ళినప్పుడు ఇప్పుడు మన సార్ లాంటి వాళ్ళు మగ పిల్లలు వస్తారు, వచ్చినప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉంటారు కదా. అవును. అయితే వాళ్ళు కొంచెం పిచ్చి పిచ్చి సరదా కాదు, ఇప్పుడు నీలా వెనకాల కట్టలేసేటప్పుడు తెల్లగా నీలా ఉంటారు అనుకో, ఈడు మనుషులు ఏదో సొలుగారుతాడు. అలాంటప్పుడు ఈ అమ్మాయి కనుక్కొని ఒక పాట పాడుతుంది, ఎంగులుగుతాడే
వడెంగులెగుతాడే అత్తర పుల్ల కత్తెర చుంపాలేవి నవ్వుతాడే అత్తర పుల్ల కత్తెర చుంపాలేవి నవ్వుతాడే ఎవ నవ్వుతాడే వడెంగులెగుతాడే నల్ల మకము తెల్ల పల్లోడేవి నవ్వుతాడే నల్ల మకము తెల్ల పల్లోడేవి నవ్వుతాడే ఎవ నవ్వుతాడే వడెంగులెగుతాడే ఒడ్డున తిరిగే వంటే మకమోడేవి నవ్వుతాడే ఒడ్డున తిరిగే వంటే మకమోడేవి నవ్వుతాడే ఎవి నవ్వుతాడే వడెంగులెగుతాడే అరక దున్యావు మకమోడేవి నవ్వుతాడే అరక దున్యావు మకమోడేవి నవ్వుతాడే. సో ఇప్పటివరకు ఇవన్నీ పాడిన పాటలు, ఇక ముందు పాడబోయే పాటలు ఏమన్నా ఉన్నాయా? పాడబోయే పాటలు అంటే కొన్ని యూట్యూబ్లోకి రాని పాటలు ఒక 2-3 కొత్త సాంగ్స్ నా ఛానల్లో పాడాలనుకుంటున్నా. బంతి తోటల రేడి పెట్టి ఓ మల్లేసు యాడికెళ్ళిపోయినావు బావా ఓ మల్లేషు యాడికెళ్ళిపోయినావు బావా ఓ మల్లేషు అంతరాల మబ్బుల్లోనే ఓ మణెమ్మ అంది కొలువు చెయ్యబోతున్నా ఓ మణెమ్మ అంది కొలువు చెయ్యబోతున్నా ఓ మణెమ్మ బంతి పూల వాసనకు ఓ మల్లేసు బయట నుండి రారాదు బావా ఓ మహేసు బయట నుండి రారాదు బావా ఓ మహేసు అరటి తోటల బైకు పెట్టి ఓ మల్లేషు యాడికెళ్ళిపోయినావు బావా ఓ మల్లేషు యాడికెళ్ళిపోయినావు బావా ఓ మల్లేషు అరటి తోటల బైకు పెట్టి ఓ అనిత అంగడికి పోయినే పిల్ల ఓ మణెమ్మ అంగడికి పోయినే పిల్ల ఓ మణెమ్మ అంగట్ల సరుకులన్నీ ఓ బావయ్య అందుకొనుక్కొని రారా ఓ బావయ్య అందుకొనుక్కొని రారా ఓ బావయ్య. ఇది మీరే ఓన్ గా రాశారు? అది ఇంకొక పాట నా ఛానల్లో పాడాలనుకుంటున్నాను. ఇంకోటి కూడా అరే ఓరోరే మల్లేషు ఓరే ముద్దల మల్లేషు మా ఊరి మల్లేషు నాకు మంచి చీరలు నెయ్యబ్బి మా ఊరి మల్లేషు మంచి చీరలు నెయ్యబ్బి ఎర్ర ఎర్ర చీరల మీద ఎలక పిల్లని నెయ్యబ్బి ఎర్ర ఎర్ర చీరల మీద ఎలక పిల్లలు నెయ్యబ్బి ఎర్ర చీర గట్టుకొని యాడికి నువ్వు బావల పిల్ల ఎర్ర చీర గట్టుకొని యాడికి నువ్వు బావల పిల్ల ఓరోరే మల్లేషు ఓరే ముద్దల మల్లేషు మా ఊరి మల్లేషు మంచి చీరలు నెయ్యబ్బే మా ఊరి మల్లేషు మంచి చీరలు నెయ్యబ్బి ఎర్ర చీర గట్టుకొని ఎర్రగడ్డ బావలబ్బి ఎర్ర చీర గట్టుకొని ఎర్రగడ్డ బావలబ్బి ఓరోరే మల్లేషు ఓరే ముద్దల మల్లేషు మా ఊరి మల్లేషు నాకు మంచి చీరలు నెయ్యబ్బి మా ఊరి మల్లేషు మంచి చీరలు నెయ్యబ్బి. ఇప్పటి వరకు మీ గానంలోని ప్రతి మాధుర్యాన్ని మా ప్రేక్షకుల కోసం చూపించినందుకు చాలా చాలా సంతోషం అమ్మ. ఇలాంటి జానపద గీతాలతో మరింత ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. చూశారు కదా రుంజ మరియమ్మ గారు జానపద గీతాలతో ఎలా దూచుకుపోతున్నారో. మరి ఇది ఈనాటి రుంజ మరియమ్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్.